पति ब्रह्मचारी। భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలయ్యా. మా మెల్లగా మెల్లగా. సారీ 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 మీకోసమే మేమందరం వేచి చూస్తున్నా. అత్తయ్య అత్తయ్య, నిజంగా చెప్తున్నా, మీరు లేకుండా ఇల్లు ఇల్లులాగే లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు మెరిసిపోతుంది. ఉండండి, నేను మీకు హారతి తీస్తాను. ఆగు. వచ్చిన వెంటనే పెత్తనం స్టార్ట్ చేసేశారు. ఈవిడే హారతి తీసుకుంటారా ఏంటి? ముందు నేనే నా కోడలికి హారతిస్తాను. కోడలా, బయటికి రామ్మా. నీ ప్రియమైన అత్తగారికి నీ ముఖం చూపించవా? కొంచెం సిగ్గుపడుతుందనుకుంటా. మీరెవరన్నా వెళ్ళి తీసుకురండి. మీరు చూస్తూ ఉండండి. నా కోడల పెళ్లికి అన్ని సంప్రదాయాలు చేసి సంతోషపడబోతున్నాను. నేను మళ్ళీ గృహప్రవేశం చేయించబోతున్నాను. పూజలు, పునస్కారాలు, ఆచార సంప్రదాయాలు అన్నీ తనతో చేయించి నా కోరికలన్నీ తీర్చుకోబోతున్నాను. అన్నీ చేయిస్తాను. ఏమైంది? ఇంత సంతోషమైన సమయంలో ఇలా ముచ్చుమొహాలు వేసుకొని నుంచున్నారేంటి? ఏంటిలా దెయ్యం పట్టినట్టు నుంచున్నారు? వదిన ఎవరో కాదు ఈశాని తెలిస్తే ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే, నేను వచ్చేసాను కదా, చూస్తూ ఉండండి. 2-3 రోజుల్లో గుర్రంలా పరిగెత్తుతూ ఎలా ఆనందంగా పనిచేసుకుంటానో. వెళ్ళి తీసుకురండి. కోడలి పిల్లని ఎక్కడ దాచుంచారు? వెళ్ళి నా కోడల్ని తీసుకురండి. ఓ కోడలి పిల్ల, ఎక్కడ దాచుంచారురా నా కోడల్ని? ఓర్ని, నేను అరుచరిచి గీపెడుతుంటే నువ్విలా వెనకాల నుంచోనున్నావేంటి? రా లోపలికి రా. లోపలికి రమ్మంటున్నానా? రారా, ఇలా చూడు. ఇట్రామ్మా. ఇది మా సంప్రదాయం. అత్తగారే కోడలికి హారతి తీస్తుంది. ఇప్పుడు అమ్మకి ఈ విషయం చెప్తే చాలా షాక్ అవుతుంది. అది మాత్రం కాకుండా ఆవిడికి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. ఇదేంటి? నీ అవతారం ఏంటి? నుదుటిన కుంకుమ లేదు, మొహాన బొట్టు లేదు, చేతులు గాజులు లేవు, కాళ్ళకి మెట్టెలు లేవు. ఏంటి ఇదంతా? కొత్త కోడల పిల్లంటే చక్కగా నగలు వేసుకోవాలి, బాగా అలంకరించుకోవాలి, కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి, చూడ్డానికి అందంగా ఉండాలి. అలా ఉంటే కదా బాగుంటుంది, అవునా? వదినా వదినా, అది ఏంటంటే మన సూరజ్ బింద్యాని పెళ్లి చేసుకోలేదు. ఏమంటున్నారు మరిది గారు? తమాషా చేయడానికి మీకు వేరేం దొరకలేదా? ఓరి భగవంతుడా, బిందియా నా సూరజ్ భార్య కాకపోతే వేరెవరై ఉంటారు? బిందియానే సూరజ్ భార్య. నిన్న హాస్పిటల్ కూడా చూడ్డానికి వచ్చావు కదా, అవునా? నువ్వు వచ్చినప్పుడు నేను నీకు ఉంగరం కూడా తొడిగాను కదా. అరే, ఈ బిందువే నా కోడలు. నాకు తెలుసు సర్లా ఆంటీ. అది మీరు ఎప్పుడు నేనే మీ ఇంటికి కోడలుగా రావాలని ఆశపడ్డారు. కానీ నేను సూరజ్ భార్యని కాదు, ఇంకొక అమ్మాయి.
సర్లా ఆంటీ, మీకు ఏమీ జరగకూడదని నేను ఆ రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను నిజం ఏమీ చెప్పలేదు. సర్లా ఆంటీ, దయచేసి మాట్లాడండి. ఇంతకీ సూరజ్ భార్య ఎవరు? సూరజ్ భార్యని వెంటనే పిలిపించండి. ఏమైంది? ఇక్కడికి ఎవరో వచ్చారు. ఇక్కడ ఎవరూ లేరే. చిన్ని కృష్ణయ్య, నువ్వు ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి, నా స్ట్రెంగ్త్ గా మారి. త్వరగా కనిపెట్టు. నువ్వు కనిపెట్టడానికి ముందు నేను కనిపెట్టాననుకో, ఆ తర్వాత నీ పరిస్థితి దారుణమవుతుంది. రోహన్ అడ్రస్ దొరికింది. రోహన్, రోహన్, నాకు తెలుసు ఆ కపట బ్రహ్మచారి మా నాన్న కలిసి నీకు చాలా కష్టం కలిగించారు. నేను ఇప్పుడు వచ్చేసా కదా, మన ఇద్దరం కలిసి ఊరొదిలి వెళ్ళిపోదాం. తను నా దగ్గర నుంచి తప్పించుకుని ఎక్కడికి పారిపోతుంది. నువ్వు ఎక్కడున్నా నేను కనిపెట్టకుండా వదలన బంగారం. నీ ఉద్దేశం, తర్వాత నీ తలరాత, అలాగే నువ్వు నడిచే దారిని కూడా నేనే నిర్ణయిస్తాను. నేనే, ఎందుకంటే నేనే నీకు తలరాత రాసేవాణ్ణి. తనని అయ్యగారి దగ్గర అప్పగించిన తర్వాతే నాకు నెమ్మదిగా ఉంటుంది. తను నా కంట్లో పడాలి. నేను ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్తాను. చూడు చూడు, ఎవరొచ్చారని. మనల్ని సంతోషపడడానికి వచ్చింది. ఆహా, అదిరిపోయిందిరా పెట్ట. ఇక సరదాగా ఉంటుందిలేరా. దయచేసి మమ్మల్ని వెళ్ళనీయండి ప్లీజ్. ఇటు చూడు సుందరి, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమవుతుంది? కంటి చూపుతో నిన్న ప్రాణాల్ని కొల్లబుడుస్తుంది కదా తిను. దీంతో పాటు నిన్ను స్వర్గాన్ని చూడాలనుకుంటున్నాను. రాయ్, తీసుకురా తినే. ప్లీజ్ నన్ను దయచేసి వెళ్ళనివ్వు. ప్లీజ్, నేను నాన్న దగ్గర ఏం చెప్పను, నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను పట్టుకోకు. పట్టుకో పట్టుకో పట్టుకో.
ఈషా గారు ఎక్కడున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఎక్కడ ఎత్తకాలని. వదులు వదులు నన్ను. మీరు అవసరపడకండి, నేను ఇప్పుడే గులాబ్ సార్కి ఫోన్ చేస్తాను. రే 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 తీసుకురా ఫోన్ని. ఏరా ఎందుకన్నా పిచ్చి పట్టిందా ఏంటి? ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా. చూడండి రా, చూడండి ఎంత అందంగా చూడండి రా. చూడండి తెల్లగా ఎంత అందంగా ఉందో. రే పిచ్చి నా కొడకల్లారా, తిరుగుతూ మనం సరదాగా సంతోషంగా ఉండొచ్చురా. తెల్లారాక వీళ్ళిద్దరిని కలిపి ఒకేసారి వేసేద్దాం. ఆ తర్వాత ఊరొదిలి పారిపోదాం. రాగడియా, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వండి, నన్ను చంపకండి ప్లీజ్. నీ ప్రేమికుడు ఏం చెప్పాడో చూసావా? రోహన్ రోహన్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సారీ ఈషా, వాళ్ళు నిన్ను ఏం చేరుకుంటున్నారో తప్పకుండా చేస్తారు, కానీ నేను నీకోసం చనిపోవడానికి సిద్ధంగా లేను. నా మిగతా జీవితాన్ని నీతోనే జీవించాలనుకుంటున్నాను ఈషా. అంకుల్, నా పేరు రోహన్, నేను ఈషాని ప్రేమిస్తున్నాను. సారీ ఈషా, రంగబ్బాయి నన్ను వదలండి. తనను ఏం చేరుకుంటున్నారో మీరు ఏ అభ్యంతరం లేకుండా చేసుకోండి. చూసావా, నీ ప్రేమికుడు నిన్ను వదిలి పారిపోయాడమ్మా. కానీ నీ ఈ రోజు ప్రేమికుడిని నేను నిజమైన మొగోడెవరో చూపిపోతున్నాను. భగవంతుడా, నేను ఓడిపోయాను. మీరు సూరజ్ భార్య పేరు చెప్పేదాకా ఈ కర్పూరం నా అరచేతిలో వెలుగుతూనే ఉంటుంది. పెద్దమ్మ దయచేసి కింద పడేయండి, మీ చేతికి గాయం అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో నేను చెప్తాను. ఇలా చూడండి వదిన, సూరజ్ ఏమీ పెళ్లి చేసుకోలేదు. దానికి బదులుగా గుండా ఈ రౌడీయిజంలో పెద్ద పేరు సంపాదించాడు. సూరజ్ ఆ అమ్మాయి అనుమతి లేకుండా ఆ అమ్మాయికి తాళి కట్టి పెళ్లి కూడా చేసుకున్నాడు తెలుసా? ఏంటి, సూరజ్ ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా? అవును, ఆ అమ్మాయిని ఇక్కడికి కోడలిగా తీసుకురాలేదు. నా రౌడీ కొడుకు తన్ని బలవంత పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఒక బందీగా ఉంచాడు. అసలు ఈ పెళ్లి కాదు. పాపం ఆ అమ్మాయికురాలి మనసులో వీడు పెద్ద గాయాన్నే ఏర్పరిచాడు. తను ఏర్పరిచింది సూరజే. తను పాపం చాలా అమాయకురాలు. 2 రోజుల్లో తను బాగా కృంగిపోయింది. ఎక్కడ చనిపోతుందో అనుకున్నాను, బ్రతకదనే అనుకున్నాను. కానీ తను ఈ నరకం నుంచి తప్పించుకుని ఎక్కడికో సంతోషంగా పారిపోయింది. ఎవరా పిల్ల? ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరు తెలుసుకోవడానికి ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. సూరజ్ చేసిన తప్పుకి అతన్ని శిక్షిస్తారని. వాడిని ఇంటి నుంచి వెళ్ళగొడతానని చెప్పండి. ఆలోచిస్తున్నారేంటో దినా? సూరజ్ బలవంతంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు మీరు శిక్షించరా? నాకు ప్రమాణం చేయండి. మళ్ళీ సూరజ్ని ఇంట్లోకి వదలనని నాకు ప్రమాణం చేయండి. లేదు, నేను సూరజ్తో ఎటువంటి
తెగదెంపులు చేసుకోను, వాడిని ఇంటి నుంచి బయటికి పంపించను. ఎందుకంటే నా సూరజ్ ఏంటో నాకు తెలుసు. నా సూరజ్ ఎప్పుడూ ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తించడు. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పని చేయాల్సి వచ్చిందో. మరిది గారు, నాకు జరిగిన నిజమేంటో తెలియకుండా సూరజ్ని నేనస్సలు నిలదీయలేను. తనని ఇంటి నుండి పంపించలేను. నేను ఎలాంటి వాగ్దానమూ చేయను. కుదరదు. జీవితం ఎప్పుడు మనకి మంచి చెడు రెండుటినీ చూపిస్తుంది. కానీ సూరజ్ ఎప్పుడు తప్పుడు మార్గాన్నే ఎంచుకున్నాడు. వాడు తప్పుగా ఉన్నాడు, తప్పైనోడే ఇక నుంచి కూడా తప్పే చేస్తాడు. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళి మంచి పని చేసింది. అందువల్ల ఆ అమ్మాయి పేరు గురించి మర్చిపోండి. అలాగే ఈ పెళ్లిని కూడా మర్చిపోండి. అందరూ వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోండి. వెళ్ళండి. వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నా బంగారం? మావని వెనకే తిప్పుకోకు. దూరంగా వెళ్ళు, నా దగ్గరికి రాకు. రేయ్! ఎవరన్నా నా దగ్గరికి వస్తే పొడి చేస్తాను. నా దగ్గరికి రాకు. రేయ్, ఇక్కడ ఎక్కడ ఉంటుందిరా? వెళ్ళి వెతకండిరా. బంగారం ఎక్కడున్నావు? బాస్ ఇక్కడుంది. ఎక్కడ ఉన్నారు ఈషా గారు మీరు? అన్నా, సూరజ్ వచ్చినట్టున్నాడు. ఈషా గారు ఇంకా రోహన్ ఇద్దరు తప్పించుకున్నారు. చాలా దూరం వెళ్ళుంటారు. పద. ఇప్పుడు అరవే. ఎవరొచ్చి కాపాడతారో నేను చూస్తాను. అరవే.
ఆడదంటే ఎంత మత్తుగా ఉంటుందో వీళ్ళంటి బ్రహ్మచారికి ఎలా తెలుస్తుంది. నేను ప్రేమించిన పిరికి పంత తన ప్రాణాలు కాపాడడం కోసం తిన్ని మొదటి తాకట్టు పెడేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అది అలా చెప్పు. ఇదే నేను ఎదురు చూశాను. అవును, నేను గుండానే, కానీ ఒక ఆడపిల్లని గౌరవించడం కూడా నాకు తెలుసు. మర్యాద ఇవ్వడం కూడా తెలుసు. పైగా నీకు బాగా తెలుసు ఈషా గారితో నాకు పెళ్ళయిందని. తను నా బాధ్యత.